మార్వెలస్ ఎపిక్ స్టోరీస్కి స్వాగతం. విక్రమార్క బేతాళ కథలు, రాజు తెలివితేటలను పరీక్షించే అద్భుత కథామాలికకు స్వాగతం. మిత్రులారా, మా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. మరింత మంచి కంటెంట్ అందిస్తాం. మిత్రులారా, మీ అందరి సహకారంతో నేను ఈ ఉత్పత్తిని మీ ముందుకు తీసుకురాగలిగాను. చాలామందికి జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది, బలహీనంగా కూడా ఉంటుంది. మన ఈ హెయిర్ ఆయిల్ వాడటం వలన జుట్టుకు పోషణ, బలం చేకూరుతుంది. మన వీడియోలను ఎలా ఆదరించారో అలాగే మన ఈ హెయిర్ ఆయిల్ ఉత్పత్తిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆర్డర్ల కోసం వాట్సాప్లో కానీ, కాల్ చేసి కానీ, ఇన్స్టాగ్రామ్లో అయినా ఆర్డర్ చేయవచ్చు. లింకులు, నంబర్ కింద వివరణలో ఇస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా 15వ భాగంలోకి అడుగుపెడదాం. కథ పూర్తయ్యాక వచ్చే ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాత్రం ముందుకు వెళ్ళొద్దు. మీ సమాధానాల కోసం కమెంట్స్లో ఎదురుచూస్తుంటాం. కథ మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టెక్కి భీతాళుణ్ణి తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడక సాగించాడు. శవంలోని భీతాళుడు, నీకు అలుపు తెలియకుండా కథ చెబుతాను విను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. విశాలపురంలో శారద, శిరోమణి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి ఎంతో కాలానికి ఒక పుత్రుడు కలిగాడు. అతనికి సర్వవిద్యలు నేర్పించారు. యవ్వనం రాగానే అతనికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. హఠాత్తుగా అతను చనిపోయాడు. అతని మరణానికి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా అగ్రహారంలో వారు కూడా దుఃఖించారు. శవాన్ని బంధువులు చితిమీద పెట్టడానికి ప్రయత్నిస్తుంటే పరకాయ ప్రవేశ విద్య తెలిసిన ఒక సన్యాసి ఒకడు అటుపోతూ విషయాన్ని తెలుసుకుని తన శరీరాన్ని పొదలో వదిలిపెట్టి ఆ బ్రాహ్మణ కుమారుని శరీరంలో ప్రవేశించాడు. వెంటనే శవం లేచి కూర్చుంది. ఆ వింత చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. చచ్చిబతికిన బ్రాహ్మణ కుమారుడు వాళ్లని చూసి మొదట ఏడ్చి తరువాత గట్టిగా నవ్వాడు. బంధువులు అతనలా ఎందుకు చేశాడో తెలియక అతన్ని ఇంటికి తీసుకొనిపోయారు. రాజా, అతని ఏడుపుకి నవ్వుకి కారణమేమిటో చెప్పగలవా అని అడిగాడు భేతాళుడు. తల్లి గర్భంలో జన్మించింది మొదలు ఎన్నో కష్టాలను అనుభవించిన శరీరాన్ని విడిచాను గదా అని దుఃఖం, మళ్లీ వయస్సువాడి శరీరంలో ఉండటమన్న ఆనందం, ఈ రెండూ సన్యాసి ఆత్మకి కలగడం వల్ల ఏడుపు, నవ్వు వచ్చాయి అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కావడంతో భేతాళుడు ఎగిరిపోయాడు. మరలా మోదుగ చెట్టు దగ్గర నడక సాగించాడు విక్రమార్కుడు. పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టు ఎక్కి బేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. శవంలోని భేతాళుడు, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. విదురుడు అనే క్షత్రియ కుమారుడు ఒక పనిమీద పక్క గ్రామం వెళ్ళి వస్తూ అరణ్యమార్గంలో వస్తూ ఒక చెట్టు కింద ఉన్న అద్భుత సౌందర్యరాశిని చూశాడు. ఆమె ఏడుస్తూ ఉంది. అతను ఆశ్చర్యపోయి ఆమె దగ్గరగా వెళ్ళి ఆమెను ఓదార్చి, నువ్వు ఎవరు, ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు. అప్పుడామె, నేను ఒక వైశ్యుని కుమార్తెను. నా పేరు మోహిని. నా చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయింది. నా తండ్రికి నేను ఒక్కదానినే. ఆయనే నన్ను పెంచి పెద్ద చేశాడు. నాకింకా వివాహం కాలేదు. మా ఊరు ఇక్కడ 2 ఆమడల దూరంలో ఉంది. బంధువులను చూసి రావడానికి దూరపు ఊరికి నేను, మా తండ్రి బయలుదేరాం. అక్కడికి వెళ్ళి వస్తుంటే దొంగలు మమ్ములను అడ్డగించి నా తండ్రిను చంపి నా ఆభరణాలు అన్నీ పట్టుకునిపోయారు. దిక్కులేక ఒంటరిగా మిగిలి ఏం చెయ్యాలా అని ఏడుస్తూ ఉన్నాను అని చెప్పింది. ఆమె మీద మనసుపడిన విదురుడు, జరిగిన దానికి నీవు విచారించి లాభం లేదు. నిన్ను మా ఊరు తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటాను రా అన్నాడు. ఆమెకు కూడా అతని మీద వలపు కలిగి అతనితో పాటు గుర్రము ఎక్కింది. అలా వారు కొంత దూరం వెళ్ళాక మరో దొంగల గుంపు వారిని అడ్డగించింది. వెంటనే విదురుడు కత్తి తీసుకుని వారితో పోరాటం చేసి వారిని చంపేశాడు. సాయంత్రానికి వారు ఒక గ్రామం చేరారు. ఊరి మొదట్లో మోహినిని, గుర్రాన్ని ఉంచి, నీవిక్కడే ఉండు, నేను ఊరిలోకి వెళ్ళి ఆహారం తెస్తాను అని వెళ్ళాడు. అతను ఆ ఊరిలోకి మధ్యలోకి వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్య అతని చక్కదనానికి మోహించి ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. లోనికి వెళ్లిన అతనిని కామకేళిలోకి దించింది. ఆ సుఖాలలో అతను మాట మరచిపోయాడు. మరుసటి రోజు ఉదయం మోహిని మృగాంకుణ్ణి వెదకడానికి ఊరిలోకి వెళుతుంటే దారిన పోతున్న ఒక వైశ్యుడు ఆమెను చూసి ఆమె దగ్గరకు వచ్చి వృత్తాంతం అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. అయ్యో అమ్మాయి, దారిన పోయేవాణ్ణి నమ్మివచ్చి ఎన్ని చిక్కులు పడ్డావు. అతను రావడం జరగదు. నీమీద నిజంగా ప్రేమున్నవాడు అయితే
రాత్రి ఇలాంటి ప్రదేశంలో ఒంటరిగా వదిలి ఉండాలా? అతని మీద ఆశ పెట్టుకోవడం వృధా. నా వెంటరా, నిన్ను సుఖపెడతాను అని ఎన్నో ఆశలు చూపాడు. దిక్కు తెలియని స్థితిలో ఉన్న ఆమె అతనిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ మంచం మీద పడుకుని ఉన్న సమయంలో ఒక ఎలుక పడితే దానిని తను చంపి ఎంతో గొప్పని చేసినట్లు పదే పదే చెప్పసాగాడు. ఆ మాటలకు మోహినికి అసహ్యం కలిగి, ఎలుకని చంపినందుకే నిన్ను నువ్వు ఇంతగా పొగుడుకుంటున్నావు. అంతమంది దొంగలను ఒంటిచేత్తో చంపిన ఆ విదురుడు ఒక్క మాటైనా అనలేదు. అల్పుడివి కనుకనే నీవిలా ఢంబాలు పలుకుతున్నావు. నీలాటి అయోగ్యుడికి భార్యగా బ్రతకడం కంటే చావడం మేలు అని వెంటనే ఉరిపోసుకుని మరణించింది. తన అవివేకానికి ఆయన చింతించి, అలాంటి భార్య లేనప్పుడు తను బ్రతకడం వృధా అని వెంటనే అతను కూడా ఉరిపోసుకుని చచ్చిపోయాడు. వారం రోజుల తర్వాత విదురుడికి మోహిని గుర్తు వచ్చి దిగులుతో వేశ్య ఇల్లు వదిలి ఆమెను వదిలి వెళ్లిన ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఆమె లేదు, ఎక్కడికి పోయిందో తెలియలేదు. తన అవివేకానికి దుఃఖిస్తూ మోహినినే తలచుతూ అక్కడనే ప్రాణాలు వదిలాడు. అతని మీద ఎంతో అనురాగం కల వేశ్య అతను తనని విడిచి వెళ్లినందుకు ఎంతో బాధపడి ప్రాణాలు వదిలింది. ఇలాగా మోహిని వల్ల 3 మరణించారు. విక్రమార్క మహారాజా, ఆ 3లోనూ ఎవరి మరణం చెప్పుకోదగినది అని అడిగాడు భేతాళుడు. దానికి రాజు, మొదటి 3 ఒకరిపై ఒకడు కలిగిన ప్రేమకు మోహం వల్ల చనిపోయారు. కాని వారికి ఎటువంటి సంబంధమూ లేనిది వేశ్య. విదురుడు పోతే మరొకడు వస్తాడు అని ఆలోచించకుండా అతని కోసమే మరణించిన వేశ్యదే ప్రత్యేకంగా చెప్పుకోవాలి అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనం భంగం కాగానే భేతాళుడు రివ్వున చెట్టుమీదకి ఎగిరిపోయాడు. మరలా విక్రమార్కుడు వెనుకకు తిరిగి చెట్టు దగ్గరకు నడవసాగాడు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టు ఎక్కి భేతాళుడిని తాళ్లపో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడకసాగించాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, విక్రమార్క మహారాజా, మీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అని చెప్పడం ప్రారంభించాడు. ఒక పట్టణంలో మదనుడు అనే ఒక క్షత్రియుడుండేవాడు. అతని భార్య భానుమతి. యుక్తాలత అనే కుమార్తె ఉండేది. ఆమె యవ్వనవతి, ఇంకా వివాహం కాలేదు. వారి సంసారంలో ఏదో కలత వల్ల మదనుడు భార్యని కూతురిని వదిలిపెట్టి మరో దేశం వెళ్ళిపోయాడు. దానికి తల్లీ కూతుళ్లు ఇద్దరూ చాలా దుఃఖించి ఆయనను వెతుక్కుంటూ ఇళ్లు విడిచి బయలుదేరారు. ప్రయాణిస్తూ ఎండ ఎక్కువగా ఉండటం వలన ఒక చెట్టు నీడన కూర్చున్నారు. ఆ సమయంలో వారి వెనుక తండ్రి కొడుకులు నడుస్తూ వస్తున్నారు. అక్కడ వారికి కనిపించిన స్త్రీల అడుగుజాడలను చూసి, ఈ అడుగులు ఎవరివో, ఈ వనితలొకవేళ మనకి కనిపిస్తే చెరొకరిని స్వీకరిద్దాం అన్నాడు కొడుకు. అందుకు తండ్రి, సరే, ఇద్దరిలో పెద్ద అడుగులు ఉన్న ఆమె పెద్దది అవుతుంది కనుక నేను స్వీకరిస్తాను, చిన్న చిన్న అడుగులు ఉన్న ఆమెను నువ్వు చేసుకో అన్నాడు. సరేనని ఇద్దరూ నడకసాగించారు. కొంత దూరం నడిచిన తరువాత వారికి చెట్టు కింద ఇద్దరు తల్లీ కూతుళ్ళు కనిపించారు. వారిక్కడ ఎందుకు ఉన్నారు అని వారి వృత్తాంతం తెలుసుకుని వారికి అనుకూలమైన మాటలు చెప్పి తమతో వివాహానికి ఒప్పించారు. అయితే తల్లి పాదాలు చిన్నవిగా ఉండటం, కూతురి పాదాలు పెద్దవిగా ఉన్నాయి. అయినా మొదట అనుకున్న ప్రకారం తల్లిని కుమారుడు, కూతురుని తండ్రి వివాహం చేసుకుని వారితో కాపురం చేయసాగారు. కొంతకాలానికి ఇద్దరికీ పుత్రులు పుట్టారు. ఆ శిశువులు పెద్దవారయ్యాక ఒకరికొకరు ఏ వరుసతో పిలుచుకోవాలి చెప్పు అని అడిగాడు భేతాళుడు. విక్రమార్కుడు చాలాసేపు ఆలోచించి తగిన సమాధానం తెలియక మౌనంగా ఉన్నాడు. తన ప్రశ్నకు సమాధానం తోచకే రాజు మౌనంగా ఉన్నాడని, అందుచేత పూర్వంలా తప్పించుకుని పోవటానికి తనకి సాధ్యం కాదని నిశ్చయించుకొని భేతాళుడు అతని ధైర్య సాహసాలకి, బుద్ధి విశేషాలకి సంతోషించి అతనికి మేలు చెయ్యదలిచి అతనిని ముందు ప్రత్యక్షమై అతనిని ఆపాడు. ఈ ప్రశ్నకు జవాబును కామెంట్లలో చెప్పండి. పాదాల పరిమాణం ఆధారంగా తండ్రి కొడుకులు వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు చివరికి తలకిందులుగా ఎందుకు జరిగింది? ఈ హెయిర్ ఆయిల్ ఉత్పత్తిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆర్డర్లకు వాట్సాప్లో కానీ, కాల్ చేసి కానీ, ఇన్స్టాగ్రామ్లో అయినా ఆర్డర్ చేయవచ్చు. లింకులు, నంబర్ కింద వివరణలో, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ కథ మీకు నచ్చితే హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.